బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో మిస్టరీ వీడలేదు. వారం రోజులు గడుస్తున్నా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టు బయటికి రాలేదు. కేసును మలుపు తిప్పుతుంది ఆ సీసీ ఫుటేజ్ లో ఉంది. ప్రవీణ్ కాదంటోంది. క్రైస్తవ సంఘాల నేతలు వాళ్ళు కాదంటున్నారు. ఇప్పటి వరకు ఘటనపై కుటుంబ సభ్యులు రియాక్ట్ కాలేదు. పోస్ట్ మార్టం రిపోర్టుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది అనేది ఆసక్తికరంగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు ఆలస్యమవుతోంది? ఏ కారణాల ఆలస్యమయ్యే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగే అవకాశం ఉంటుంది? ఈ సీసీ ఫుటేజెస్ కి సంబంధించి ఇక్కడ కాదని చెప్పి ఒక ప్రతిపాదన కావచ్చు, లేకపోతే కాదంటూ కూడా క్రైస్తవ సంఘాలు చెబుతున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే ఇక్కడేమో ఆ సీసీ ఫుటేజెస్ లో ఉంది ప్రవీణ్ పగడాల కాదంటూ క్రైస్తవ సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎవరైనా మత కల్లోహాలు సృష్టించేందుకు కనుక ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం ఉంటూ కూడా పోలీసు శాఖ చెప్పిన ఆ మాటల్ని మనం చూసాం. సో ఇక్కడ అనేక రకాల క్వశ్చన్స్ రైజ్ అవుతున్న పరిస్థితి. ఎందుకు ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టలేదు? ఇప్పుడెందుకు ఎస్ఐ కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది? ఇప్పుడెందుకు ఈ సీసీ ఫుటేజెస్ ని బయట పెడుతున్నారు? వారం రోజుల తర్వాత ఎందుకు బయటకు వస్తున్నాయి? ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో కనుక ఈ అంశాలన్నీ కూడా ఉండుంటే ముందు జరుగుండేది కదా, అంటే ముందు చెప్పుండొచ్చు కదా. ఇలా అనేక అంశాలని ఇక్కడ తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ఎలా జరిగే అవకాశం ఉంటుంది? పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో ఉన్న ఆ సందేహాలు కావచ్చు, వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్, అలాగే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. ఇద్దరికి స్వాగతం. గుడ్ ఈవినింగ్ అండి ఇద్దరికి. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా నేను రెడ్డన్న గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రెడ్డన్న గారు, చాలా క్వశ్చన్స్ అయితే మాత్రం ఇక్కడ రైజ్ అవుతున్న పరిస్థితి, మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందండి? జనరల్గా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అనుమానాస్పదమైనటువంటి మృతి అయితే మామూలుగా ఏ మృతి అయినా కూడా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ పంపిస్తారు. ఆ తర్వాత విసిరాని కలెక్ట్ చేసిన తర్వాత అది ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది డాక్టర్కు చూపించి డాక్టర్ ఫుల్ ప్లెడ్జ్డ్ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ముందుగా కూడా టెంటేటివ్గా కూడా ఒక పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. తర్వాత ఫుల్గా వచ్చిన తర్వాతనే మీకు ఫుల్ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ పంపిస్తారు. అయితే ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ఒక ప్రదేశంలో ఇప్పుడు ఇది 24వ తేదీనో ఎప్పుడో అయింది కదా, 24 రాత్రి అయింది ఈ పోస్ట్ మార్టం అయ్యేటప్పటికి. 24వ తేదీ, 25వ తేదీ ఈవినింగ్ ఎప్పుడో పిఎం జరిగినట్టుంది. పిఎంలో ఏం చేస్తారంటే డాక్టర్ గారు ఆ విసిరా మిగతా కంటెంట్స్, స్టమక్ కంటెంట్స్ అన్నీ కూడా అవన్నీ ఎఫ్ఎస్ఎల్కి పంపించేదానికి ప్యాక్ చేసి పోలీస్ స్టేషన్ ద్వారా ఒక రిక్విజేషన్ ఇస్తారు పోలీసు వాళ్ళు. ఆ కలెక్ట్ చేసినవన్నీ కూడా 25 కలెక్ట్ చేసినవి ఆ సీల్ చేసి ప్రాపర్గా, ఎందుకంటే ట్యాంపర్ కాకుండా సీల్ చేసి ఆ పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఒక ఆఫీసర్కి ఎండార్స్ చేస్తే ఆ ఆఫీసర్ ఒక కానిస్టేబుల్లో ఎవరినో వేసి ఒక రిక్విజేషన్ ఇచ్చి ఆ ఎఫ్ఎస్ఎల్ ఎక్కడైతే ఉందో ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ ల్యాబ్లో అక్కడ రిసీవ్ చేసుకుంటారు. ల్యాబ్లో రిసీవ్ చేసుకొని ఆ తర్వాత సీరియల్ ప్రకారం ఎట్లయితే వస్తూ ఉంటాయో రిపోర్ట్స్ అట్లనే వాళ్ళు రిపోర్ట్స్ ఇష్యూ చేస్తారు జనరల్గా. అయితే ఆ రిపోర్ట్ చేసినప్పుడు సపోజ్ టుడే ఈజ్ ఎ హాలిడే అనుకో, ఆ హాలిడే రోజు రారు. గవర్నమెంట్ హాలిడే, పబ్లిక్ హాలిడేస్లో పబ్లిక్కి సంబంధించిన ఆఫీసర్లు ఎవరు అంటే ఎఫ్ఎస్ఎల్కి హాలిడే ఉంటే రారు. వాళ్ళు ఎగ్జామిన్ చేయరు ఆ రోజు, నెక్స్ట్ డేనే చేస్తారు. అయితే అది ప్రయారిటీ ప్రకారం చేస్తారు. సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 అట్లా. మరి ఇంకా స్పెషల్ రిక్విజేషన్ ఇచ్చి యూ హ్యావ్ టు డూ ఇట్ అంటే మళ్ళీ దాన్ని చేసేటువంటి విధానం కూడా ఉంది. స్పెషల్గా చేయండి అంటే తొందరగా చేసేటువంటి వ్యవహారం కూడా ఉంది. అది ఎప్పుడో కానీ చేయరు. మామూలుగా సీరియల్ నంబర్లోనే రిక్విజేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రయారిటీ ప్రకారం చేస్తారు. అంటే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి చేసి
చెప్పలేము. ఇప్పుడు మొన్నేమో రంజాన్ వచ్చింది, అంతకుముందేమో ఉగాది వచ్చింది, అంతకుముందు రోజు రిసీవ్ చేసుకొని ఉంటారు. బహుశా పండుగ అయిపోయింది కాబట్టి, హాలిడే లేదు కాబట్టి ఈరోజు ఎగ్జామిన్ చేయొచ్చు. దీనికంటే ఇంపార్టెంట్ కేసులు ఏమైనా ఉండి అది ఎగ్జామిన్ చేస్తూ ఉంటే అది ఎగ్జామిన్ చేసి పంపించవచ్చు. అదే కాకుండా ఎఫ్ఎస్ఎల్లో ఒకరో ఇద్దరో ఎక్స్పర్టర్స్ ఉంటారు దీంట్లో ఎగ్జామిన్ చేసేవాళ్ళు. సపోజ్ ఆయనకు బాగలేకనో లేకుండా పోతేనో, అంటే ఆయన సపోజ్ అవైలబిలిటీలో లేదనుకోండి, సో వేరే వాడికి ఎండరెస్ట్ చేస్తాడు, ఆయన వచ్చి చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్స్పర్ట్స్ ఏమి 50 మంది ఉంటారు కదా, ఒకరో ఇద్దరు ఉంటారు ఎఫ్ఎస్ఎల్లో. ఈ విసిరా కంటెంట్ చేయడానికి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అంతకంటే మించి ఉంటారు. సో ఆ ప్రకారం వాళ్ళని ఎగ్జామిన్ చేసి 1-2 సార్లు వాళ్ళ ప్రొసీజర్ ఉంటుందండి. ప్రొసీజరల్గా ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసి క్లియర్ కట్గా ఆ స్లైడ్స్ అన్ని ప్రిజర్వ్ చేసి మళ్ళీ రేపు పొద్దున్నే కోర్టులో కూడా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ చాలా జాగ్రత్తగా పొందుపరిచి దాన్ని ఆ రిపోర్ట్ని డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. ఆయన అన్ని ఎగ్జామిన్ చేసి ఆ తర్వాత తన ఫైనల్గా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ని పంపిస్తారు. ఓకే, రెడ్డన్న గారు ఇక్కడ ఒక మాట వినిపించడం జరుగుతోంది. పోస్ట్ మార్టం అనేది 24 గంటల్లో రిపోర్ట్ ఇచ్చేయచ్చు అంటూ కూడా. సో ఆ ఘటనలకి ఇటువంటి వాటికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? అంటే అన్ని కేసెస్లో కూడా 24 గంటల్లో రిపోర్ట్లు వచ్చేస్తూ ఉంటాయా, లేకపోతే కొన్ని ప్రత్యేకమైన కేసెస్ 24 గంటల్లో వస్తూ ఉంటాయా, ఎలా ఉంటుందండి? ఇప్పుడు దాని ఎగ్జామినేషన్ బట్టి ఉంటుంది. సపోజ్ మీరు దాంట్లో 10 క్వశ్చనర్లు వేసి ఇచ్చారనుకోండి, డిఎన్ఏ టెస్ట్ చేయండి, ఇంకో టెస్ట్ చేయండి, మాలిక్యూల్ టెస్ట్ చేయండి, లేకపోతే ఆ బ్లడ్లో ఎంత ఆల్కహాల్ ఉందా, లేకపోతే విషం ఏదైనా ఉందా, ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఇమ్మంటే ఆ ప్రకారం రిపోర్ట్లో మీరు ఎంత ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఉంటుందో అన్ని క్వశ్చన్లు దాంట్లోకి వాళ్ళు క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేయాలి. కాబట్టి ఆ ప్రకారం ఉంటుంది. అది ఇంత అని చెప్పలేము మనం. ఓకే, సో ఆన్ అండ్ యావరేజ్గా ఏమైనా టైం లైన్ కావచ్చు, లేకపోతే ఏమైనా అంటే టైం డ్యూరేషన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇంత లోపల ఇవ్వాలి, లేకపోతే ఇన్ని రోజుల లోపల ఇవ్వాలి అనేది ఏమైనా ఉంటుందా, లేకపోతే ప్రొసీజర్ అంతా అయిన తర్వాత ఇవ్వండి అని చెప్పే అవకాశం ఉంటుందా, ఎలా ఉంటుందండి అది? ప్రొసీజర్గానే ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వగానే అటు ఇటు చూసేది కాదు కదా. ఇప్పుడు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది, నోట్లో పెట్టి ఊదంగానే స్లిప్ మీ చేతికి వస్తుంది, అట్లా కాదు కదా ఇది. అవును, రేపు పొద్దున్నే అదే కాదు, వీడిచ్చిన రిపోర్ట్ని ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కూడా యూ హ్యావ్ టు, ఇప్పుడు పోస్ట్ మార్టం డాక్టర్ ఎవరైతే పిఎం సర్టిఫికేట్ ఇస్తాడో ఆయన ఇప్పుడు ఇదే క్రిమినల్ కేసుగా అయింది అనుకోండి, సపోజ్ ఎవరన్నా చంపారనుకోండి, ఈ హ్యాస్ టు గో అండ్ గివ్ ఆయన ఎవిడెన్స్ కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన అన్ని ఎగ్జామిన్ చేసి రేపు పొద్దున్న కోర్టుకు వెళ్ళాలి కదా, ఊరికే ఇచ్చేసి కూర్చుంటే ఊరుకోరు కదా, ఆయన పిఎం చేస్తారు మళ్ళీ అక్కడ. ఆయన ఊరికే వదలడు కదా కోర్టులో. కాబట్టి డెఫినెట్గా చాలా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసిన తర్వాత చూసి కూర్చొని నీట్గా రాసి, అదే కాదు ఆయన కూడా వాట్ ఆర్ ది ఇంజురీస్, ఏ విధంగా వచ్చాయి, కింద పడినావా, లేదా షార్ప్ ఎడ్జ్డ్ దాంతో కట్ చేశారా, లేదా బ్లండ్ వెపన్తో కొట్టారా, లేదు జారి కింద పడ్డాడా, యాక్సిడెంటల్ ఫాలా, ఇవన్నీ చూడాలని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఆయన రాసి వాళ్ళ అధికారులు విసరాలో ఏముంది, ఆయన ఏమైనా పాయిజన్ తాగాడా, లేదా ఆయనకి ఎవరన్నా బలవంతంగా పాయిజన్ తాపారా, లేదు డ్రింక్ ఏమన్నా తాగినారా, అవన్నీ చూస్తారు కదా. ఒక పదం మీరు ఉపయోగించడం జరుగుతుంది, అది విస్రా అని చెప్పి, అది ఏంటంటే అది తెలుసుకోవచ్చు? అది స్టమక్ కంటెంట్స్. ఓకే ఓకే, స్టమక్ లో ఉండేటివన్నీ పంపిస్తారు, అవన్నీ పంపించి దాంట్లో ఎగ్జామిన్ చేపిస్తారు.